దిత్వా తుపాను ప్రభావం వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, రాష్ట్రంపై దిత్వా తుపాను ప్రభావంపై తాజా సమాచారం ఏంటి? రాకేష్, దిత్వా తుపాను ప్రభావం ఈ రోజు దక్షిణ కోస్తా మీద బలంగా కనిపించేటువంటి అవకాశం ఉంది. అయితే గడిచినటువంటి ఒక 6 గంటల సమయాన్ని తీసుకున్నట్టయితే గంటకు 10 నుంచి 5 కిలోమీటర్ల మధ్య ప్రయాణం చేసింది. ఇది ప్రస్తుతం పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా సుమారుగా 150 కిలోమీటర్ల దగ్గర కేంద్రీకృతమై ఉంది. అలాగే చెన్నైకి కూడా దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేస్తుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం సుమారుగా 2 గంటల ప్రాంతం వరకు కూడా ఇది తుఫాన్ గానే ప్రయాణం చేస్తుంది. తీరం వెంబడి తీరానికి సమీపంలో చెన్నైకి సుమారుగా ఒక 50 కిలోమీటర్ల సమీపంలోనూ తీరానికి సమాంతరంగా ప్రయాణం చేస్తుంది. అయితే మధ్యాహ్నం సమయానికి కొంత శక్తిని తగ్గించుకుని తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ కూడా ఇది ఎక్కడా తీరం దాటేటువంటి సంకేతాలు కనిపించడం లేదు. అందువల్లే తీరానికి సమీపంలో సమాంతరంగా ఇది ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రభావం ఈ రోజు దక్షిణ కోస్తా మీద అలాగే ఉత్తర తమిళనాడు ప్రాంతం మీద బలంగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే దక్షిణ కోస్తా ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు అలాగే చిత్తూరు, రాయలసీమ జిల్లా అయినటువంటి కడప ప్రాంతాలకి భారీ వర్ష సూచన ఉంది. 20 సెంటీమీటర్ల మించిన వర్షపాతం పడే అవకాశం ఉంది. ఉదయం సమయంలో అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ దిత్వా తుఫానుగానే ఉంటుంది. ఈ సమయంలో అటు తమిళనాడులోను ఇటు దక్షిణ కోస్తాలో కూడా తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్లు మించినటువంటి ఈదురుగాలులు కొనసాగుతాయి. మధ్యాహ్నం నుంచి మాత్రం తీరం వెంబడి ఈదురుగాలులు 50 కిలోమీటర్ల మించి కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ దిత్వా తుఫాన్ ఎక్కడా కూడా తీరం దాటేటువంటి ప్రక్రియ లేదు కాబట్టి ఇది తీరానికి సమాంతరంగాను సమీపంగాను ప్రయాణం చేస్తున్న కారణం చేత 1వ తేదీ కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో దక్షిణ కోస్తా ప్రాంతంలో చాలా ప్రాంతాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే 1వ తేదీ కూడా కొన్ని ప్రాంతాల్లో మధ్య కోస్తా ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతంలో 20 సెంటీమీటర్ల మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతంలో 12 సెంటీమీటర్ల మించి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా తీరానికి సమీపంగా ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టుకి 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మిగిలి ఉన్నటువంటి అన్ని పోర్టులకి కూడా 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లవద్దని ఇప్పటికే విశాఖపట్నం వాతావరణ కేంద్రం సూచన చేస్తోంది. మరోవైపు ఎప్పటికప్పుడు తుఫాను సంబంధించిన గమనాన్ని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు వివిధ శాఖలకి తెలియజేస్తోంది. ముఖ్యంగా అన్ని పోర్టులకి కూడా ఈ సమాచారాన్ని తెలియజేస్తుంది. ఉదయం సమయంలో తుఫాను ప్రభావం వల్ల గాలుల తీవ్రత దక్షిణ కోస్తా ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. అయితే తీరానికి సమీపంగా ఈ దిత్వా తుఫాను కొనసాగుతూ ఉండడం వల్ల ఈ ప్రభావం మరో 24 గంటల పాటు కొనసాగుతుంది. ముఖ్యంగా తీరానికి సమాంతరంగా ఉన్న కారణంతో బలమైన ఈదురుగాలుల ప్రభావము అలాగే అత్యంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఈ రోజు దిత్వా తుఫాను కోస్తాంధ్ర ప్రాంతంలో చూపించే అవకాశం ఉంది. రాకేష్, ధన్యవాదాలు ఆదిత్య పవన్.